హాయ్ అందరికీ హోలీ పండుగ స్పెషల్గా బాదుషాని ప్రిపేర్ చేసుకుందామా. మిక్సింగ్ బౌల్లో పావు కేజీ దాకా మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, చిటికెడు వంట సోడా, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పిండి ముద్దలా కలిపేసుకోండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని పానీని పెట్టేసుకోండి. దాంట్లో కప్పు పంచదారకి కప్పున్నర వాటర్ని పోసుకొని ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లో యాలకుల పొడి, కొద్దిగా సఫ్రాన్ని వేసుకోండి. ఫైనల్గా దీంట్లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసేసుకొని మూత పెట్టి పక్కన తీసేసుకోవాలి. పిండిని కొద్దిగా చేతితో ఇలా తీసుకొని ఇలా ఉండలా చేసుకొని ఇలా ఒత్తి పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాల్సిన పని లేదండి. జస్ట్ నార్మల్ హీట్లో ఉన్నప్పుడే ఇవి వేసుకొని అటు ఇటు మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా అది వేయించేసుకొని తర్వాత ఎమ్మటే పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అటు 10 నిమిషాలు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకుంటే పాకం చక్కగా పీల్చేసుకుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా ఇలా సర్వ్ చేసేసుకోండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.